కొద్దిగా నూనె, కొద్దిగా నెయ్యి, అన్నీ మనకు కావలసిన మసాలా దినుసులు, ఆనియన్. మేము కొన్ని బాస్మతి రైస్, మళ్ళీ మేము పండించిందే రైస్ వేసుకున్నాము. పచ్చిమిర్చి, మనకు కావలసినంత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది చింతకాయ చట్నీకి పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, టమోటా, ఇంకా వంకాయలు వేయాలి. వంకాయలు, కొత్తిమీర, పుదీనా, టమోటాలు, కొద్దిగా ఉప్పు, రుచికి తగినంత పసుపు, కారం, ధనియాల పొడి, చికెన్ మసాలా, గరం మసాలా, పెరుగు. ఇదిగో నూనె తేలుతూ ఉండగా చికెన్ వేసుకోవాలి. ఆ కప్పుతో బియ్యము మేము ఒకటి వేసుకున్నాము, 1కి 2 నీళ్ళు వేసుకుంటాను. 5 గ్లాసులు రైస్ వేసుకున్నాం మేము. 1 2 3 4 5 6 7 8 9. రైస్ కొంచెం ఇట్లా నీళ్ళు ఉడికెక్కిన తర్వాత ఇదిగో రైస్ వేసేస్తున్నాము. పెరుగు పచ్చడికి కొద్దిగా నిమ్మకాయ పిండుకోవాలి. వాసన అదిరిపోతుంది. పక్కన పులుసు, కొంచెం వైట్ రైస్, అదిగో చింతకాయ చట్నీ. ఉడుకుతూ ఉంది. కడుపులో ఆకిలి బిర్యానీ వాసన.